ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. డిసెంబర్ 2. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. మత్తయి సువార్త 7:20. దేవుని చేత ఏర్పరచబడిన మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన వారిలో 250 మంది ప్రధానులుండిరి. దేవుడు వారి ద్వారా మాట్లాడుచు కార్యములు చేయుచున్నందున వీరు వారి మీద అసూయపడిరి. అసూయ ఎంతో భయంకరమైనది. అసూయను బట్టి అనేకులు బలహీనులై తమ ప్రాణములు కూడా పోగొట్టుకొనిన వారుండిరి. అసూయను బట్టి కోపము, ఆగ్రహము, వివాదము, హత్యలు, స్నేహితుల నుండి బంధువుల నుండి ఎడబాటు కలుగును. తల్లి ఒకరి ఎడల ప్రేమ చూపుచున్నందుకు మరొక బిడ్డ ఎట్లు అసూయపడునో మనం ఎరుగుదుము. భార్య భర్తల మధ్య కూడా అసూయ ఎంత నష్టము కలిగించునో మనం ఎరుగుదుము. భర్తలు తలలు నెరిసి బట్టతలైనను తమ భార్యల ఎడల అసూయ కలిగి ఉండుటను బట్టి వారు ఎడతెగక కలహించుకొనెదరు. ఇద్దరు స్నేహితుల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశించిన ఎడల అసూయపడెదరు. అనేక మంది దైవజనులు అసూయను బట్టి వారి పరిచర్య యందలి శక్తిని కోల్పోయిరి. అసూయను బట్టి అనేకుల అబద్ధములను, కల్పనా కథలను చెప్పెదరు. దేవుని చేత నీవు వాడబడవలెనని చిగురించిన కర్రవలే నీ ఉండగోరిన ఎడల ప్రతి విధమైన అసూయకు నీవు దూరముగా నుండవలెను. నీవు దేవుని వాక్యమును అంగీకరించుట ద్వారా దాని యందు పరలోకపు ఆనందమును అనుభవించెదవు. దేవుడు నిన్ను ప్రతి స్థలమునందు బలమైన పాత్రగా వాడుకొనుటను బట్టి కొందరు ఆయనకే వాక్యము తెలియనా, ఇతరుల కంటే ఆయన యోగ్యుడా అని అసూయ చెందవచ్చును. నీ మీద కాని మాటలు చెప్పి చెడ్డ కథలను ప్రచారం చేసెదరు. దేవుడు నీ ద్వారా తన కార్యములు నెరవేర్చుచున్నప్పుడు నిశ్చయముగా ఇతరులు నీకు వ్యతిరేకముగా నిలిచెదరు. అహరోను పేరు గల ఎండిన కర్ర ఎట్లు చిగురించి ఫలించెనో సంఖ్యాకాండం 17:8 చూచుచున్నాము. కానీ ఇతర కర్రలు ఫలింపక అట్లే ఉండెను. ఈ రీతిగా దేవుడు తన దాసులను రుజువు చేయును. మనకు ఎంత బైబిల్ జ్ఞానమున్నను, ఎక్కడ బాప్తిస్మం పొందినను అవి మనలను శక్తివంతులుగా చేయలేవు. మన ఫలించడి జీవితము, పరిచర్య ద్వారా మాత్రమే శత్రువు యొక్క ద్వేషములను, సణుగులను మాన్పగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.